హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నందమూరి తారక రామారావు మన యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారి అప్డేట్ ఒకటి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పేసి అనుకోవాలి. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకో 1 మంత్లో కంప్లీట్ అయిపోతుందంట. 1 ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ అక్టోబర్లో మొదలుపెట్టి ఈ ఇయర్ అక్టోబర్ కల్లా కంప్లీట్ చేసేస్తున్నారు అంటే నిజంగా అసలు కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా నవంబర్ ఇంకా కొంచెం ఏదో ప్యాచ్ వర్క్ ఉందని చెప్పేసి అంటున్నారు. మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది, 99% కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ గారు మరియు ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చేటువంటి చిత్రం గురించి సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా మారింది. అది ఆ విషయం ఏమిటంటే ఈ సినిమాలో విలన్గా ఆమీర్ ఖాన్ గారు యాక్ట్ చేయనున్నారు. అవును, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ వెసెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో మన ఇమాజినేషన్ కూడా అందట్లేదు. సో ప్రశాంత్ నీల్ గారు అలా ప్లాన్ చేశారనమాట. ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో చేయబోయేటువంటి చిత్రం గురించి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ అంటది. మరి ఏ రేంజ్లో స్టోరీ రాసుకున్నారో తెలియదు, కానీ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఈ సినిమా తాలూకు అప్డేట్ ఏమైనా వచ్చేస్తే బాగుంటుందా బాబు, ఒక ఫస్ట్ లుక్, ఒక చిన్న టైటిల్ తాలూకు గ్లిమ్స్, ఏదో ఒకటి ఏదైనా పర్లేదు, ఒక చిన్న లుక్ వచ్చినా పర్లేదు, అఫీషియల్ లుక్ అతి త్వరగా దింపేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో వార్ 2తో ఎలాగో ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి త్వరలో షూటింగ్కి పాల్గొని ఉన్నారు అతి త్వరలో. సో ప్రశాంత్ నీల్ గారు కూడా ఎన్టీఆర్ గారితో చేయబోయేటువంటి చిత్రం గురించి చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. దానికి తోడు ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ గారు విలన్గా చేస్తారని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో ఇంకా గూస్ బంప్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి, ఒక పక్క ఎన్టీఆర్, ఒక పక్క ఆమీర్ ఖాన్, వీళ్ళిద్దరినీ అసలు ఒక హీరో విలన్ రోల్లో చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. డైలాగ్స్ నుంచి ఎలివేషన్స్ వరకు ఇంకా ప్రశాంత్ నీల్ ప్యాకాడేస్తాడు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ చూసాము, కేజీఎఫ్ 2 చూసాము, సలార్ చూసాము. నెక్స్ట్ అండ్ డైరెక్షన్లో సలార్ 2 రాబోతుంది. దాని తర్వాత ప్యారలల్గా షూట్ చేస్తారా, లేకపోతే ముందు నాకు తెలిసి ఎన్టీఆర్ గారి సినిమాని మొదలు పెడతారేమో, లేకపోతే సలార్ 2 మొదలు పెడతారో తెలియదు. సో ఎన్టీఆర్ గారి చిత్రంలో ఎప్పుడైతే ఆమీర్ ఖాన్ గారు చేస్తున్నారని చెప్పి తెలిసిందో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్ వెళ్ళిపోయింది. 1000 కోట్లు కాదు, 1500 నుంచి 2000 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవసంలా. ఈ కాంబినేషన్ అంత హైప్ ఎక్కిచ్చేటువంటి కాంబినేషన్ ఇది.